హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం బెండకాయ కారం చేయబోతున్నాం. సో బెండకాయలు ముందుగా వాష్ చేసుకొని ఆరిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకు కడగాలి, బంక వస్తుంది కదా అనుకుంటారు. కానీ ముక్కలు ఎలాగైతే అలాగ ఉంటాయి కదా, తోటలో ఎలా పడితే అలా తీస్తుంటారు కదా. సో అందుకనే సాల్ట్ వాటర్లో కొద్దిసేపు అయితే కడిగిన తర్వాత నేను ఆరబెట్టేస్తాను బెండకాయలని. సో ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి కదా, ఆయిల్ పెట్టుకొని పోపు పెట్టుకుందాము. సో తిరువాత గింజలు కొంచెం, అలాగే జీలకర్ర, నెక్స్ట్ శనగబాలు, నానబెట్టినవి అవసరం లేదండి. సో శనగబాలు వేసిన తర్వాత కొంచెం అవి చిటపట అనాలి. కొంచెం కలర్ షేడ్ అవుతుంది, గోల్డెన్ కలర్లోకి వస్తుంది. సో ఎప్పుడైతే మనం పోపు బాగా పెడతామో అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత వెల్లుల్లి, మనం ఇందులోకి బెండకాయ కారంలోకి కావాల్సినటువంటి కారాన్ని మనమే ప్రిపేర్ చేసుకుంటాము. సో దానికోసం వెల్లుల్లి కారం వేసుకుంటాము. సో ఇక్కడ మనకి పోపు రెడీ అవుతుంది. కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, అలాగే తెల్లగడ్డ, అదే ఏమంటారు అని, వెల్లుల్లి వేసేసుకున్నాం కదా. సో ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించిన తర్వాత ఆ తర్వాత మనం బెండకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి పోపు అంతా రెడీ అయిపోయింది కాబట్టి బెండకాయ ముక్కల్ని అందులో వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు బెండకాయ ముక్కల్ని బాగా కలిపెట్టుకున్న తర్వాత సో మనము పసుపు కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నామండి. బెండకాయ ముక్కల్ని బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. సో ఎందుకోసము అంటే మూత పెట్టిన తర్వాత మనకి చాలామంది ఫ్రై చేసేటప్పుడు ముక్కలుగా పగిలిపోతూ ఉంటుంది బెండకాయ అనేది. అలా కాకుండా ఉండాలంటే పోపు పెట్టేసిన తర్వాత మనం ఇలాగ చూడండి, బెండకాయలని పసుపు వేసుకొని కొంచెం ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బెండకాయలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి మగ్గిపోవడం వల్ల మనకి బెండకాయ అన్నది విరగకుండా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా కొద్దిసేపు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వాటిపైన మూత పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు ఈలోపు అవి ఒక 5 మినిట్స్లో అవి మగ్గిపోతాయి, బాగా బంక అనేది అంతా పోతుంది. ఈలోపు మనం కారం ప్రిపేర్ చేసుకుంటాము. సో కారానికి వెల్లుల్లి కారం అండి, వెల్లుపాయలు, కారము, ఉప్పు, కొంచెం కొబ్బరి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం. సో ఇక ఆల్మోస్ట్ 5 మినిట్స్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. చూడండి, అసలు కలుపుతున్నప్పుడు మనకి ఎక్కడ కూడా జిగుటు అనేది రాదు. చూడండి, ఇక్కడ జిగుటు ఉంది కదా. సో చూడండి, ఇప్పుడు మనం కలుపుతున్నప్పుడు అలా ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టేసిన తర్వాత ఈ బంక్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుందంటే బెండకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది మూత పెట్టడం వల్ల. సో ఇప్పుడు మనం ఆ ఆవిరంతా పోయే వరకు, ఆ వాటర్ అంతా పోయే వరకు కూడా కలుపుకుంటాము. సో చూడండి, ఇప్పుడు ఎంతసేపు మనం కలిపినా కూడా బెండకాయ అన్నది పగలకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం కారం అయితే వేసేసుకుందాము. సో చూడండి, వెల్లుల్లి కారం అంతే అండి. ఎంతో కమ్మనైన బెండకాయ కారం వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.